తమిళనాడు పాలిటిక్స్ లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. అసెంబ్లీలో ఇవాళ సీఎం విజయ్ బల పరీక్షకు సిద్ధమయ్యారు. విజయ్ ప్రభుత్వానికి ఇది తొలి పరీక్ష. అసెంబ్లీ వేదికగా ఆయన ఇవాళ బల పరీక్ష ఎదుర్కోబోతున్నారు. ఈ పరీక్షలో విజయ్ నెగ్గుతాడా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే విజయ్కు ఇది నల్లేరుపై నడకలానే ఉంది. ఇప్పటికే ఆయనకు 120 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. ఇప్పుడు అన్నాడీఎంకేలోని ఓ వర్గం కూడా మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ బల పరీక్షకు సిద్ధమవుతున్న వేళ తమిళనాడు రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడిన నేపథ్యంలో తాజాగా ఈ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ మిగతా మిత్రపక్షాల నేతలతో సమావేశమైన విజయ్ అన్నాడీఎంకే సీనియర్ నేత సివి షణ్ముగం నివాసానికి వెళ్లారు. అక్కడ అన్నాడీఎంకే రెబెల్స్ ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. అసెంబ్లీలో ఇవాళ బల పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 30 మంది ఎమ్మెల్యేలు విజయ్కు సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాల్లో విజయం సాధించింది. రిజల్ట్స్ తర్వాత పార్టీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తీరును సీనియర్ నేతలు సివి షణ్ముగం, ఎస్పీ వేణుమణి, సి విజయభాస్కర్ బహిరంగంగానే విమర్శించారు. ఈ క్రమంలోనే గత శనివారం జరిగిన పార్టీ సమావేశంలో విజయ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు మద్దతు తెలపడం, శాసనసభ కమిటీ నాయకత్వ బాధ్యతలపై వాడీవేడి చర్చ జరిగింది. ఇందులో ఈపీఎస్ నిర్ణయాలతో విభేదించిన సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి సమావేశాన్ని బహిష్కరించారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో చీలిక ఏర్పడింది. తాము అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతిస్తామని షణ్ముగం నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీంతో షణ్ముగం వర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తాజాగా విజయ్ కలిశారు.